పల్లవి అయితే హాస్పిటల్కి వచ్చి అన్ని తప్పులు చేసిన అవనిని క్షమించినప్పుడు చిన్న తప్పు చేసిన నన్ను ఎందుకు క్షమించరు? తనకో న్యాయం నాకో న్యాయమా? మీ అందరికి ఎంత పక్షపాతం ఉందనుకోలేదు. అసలు మీరంతా మనుషులేనా అని చెప్పేసి నిలదీస్తూ ఉండగానే, ఏయ్ ఏంటి రెచ్చిపోతున్నావు? ఏ విషయంలో చూసినా కూడా నువ్వు మా వదిన కాలి గోటికి కూడా సరిపోవు. మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడితే అని చెప్పేసి కొట్టడానికైతే చేయి లేపుతాడనమాట. ఇంతలో డాక్టర్ అయితే వచ్చి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది హాస్పిటల్ అనుకున్నారా, సంత అనుకున్నారా? లోపల హార్ట్ పేషెంట్ ఉంటే ఈ గొడవలేంటి అని చెప్పేసి అంటాడనమాట. ఇక కమల్ అయితే హే పోవే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక పల్లవి అయితే ఈ రోజు నుంచి నేను ఇచ్చే స్ట్రోకులకి ఒక్కడికి కాదు అందరికీ గుండెపోటులు రావడం కాదు, గుండెలు పగిలిపోతాయని చెప్పేసి అనుకొని పైకి మాత్రం మాట్లాడితే నన్ను తిట్టడం కాదు, నిజాలు తెలుసుకోండి. అవని చేసిన పనికి మామయ్యకి గుండెపోటు వచ్చింది. ముందు ముందు ఎంతమంది గుండెపోటు రప్పిస్తుందో మీరే తెలుసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక తర్వాత అక్షయ్ అయితే డాక్టర్ గారు మా నాన్నగారికి ఎలా ఉందని చెప్పేసి అనగానే కండిషన్ సీరియస్గానే ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి స్టంట్ వేయాలి, అరగంట ఆలస్యం చేసినా కూడా ఆయన ప్రాణాలకే ప్రమాదం, లేట్ చేయకుండా కౌంటర్లో 5 లక్షలు కట్టండి, ఆపరేషన్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పగానే అయ్యో దేవుడా ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎలా రా దేవుడా అని చెప్పేసి పార్వతి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అన్నదమ్ములు ముగ్గురు ఏం చేద్దాం అన్నయ్య ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగానే ఇక ఇంతలో అవని అయితే మీరేం టెన్షన్ పడకండి, నేనున్నా కదా, మా ఎండీ గారిని అడిగితే హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఎండీకి అయితే ఫోన్ చేస్తానమాట. అయ్యో ఆవిడ ఇంటి అడ్రస్ కూడా తెలియదే, మీకు ఏమైనా తెలుసా అండి అని చెప్పేసి అవని అయితే అడగగానే నాకు కూడా తెలియదు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక అంతమంది ఉండి కూడా ఏం చేద్దాం అనుకుంటారు కానీ ఫంక్షన్ అప్పుడు దిగేసుకునే ఆ నగలన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బులు తెద్దాన ఆలోచన ఒక్కరికి కూడా రాదనమాట. ఇక ఎంతలో శ్రేయ అయితే నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి వస్తుంది. బావగారికి డబ్బులు ఇచ్చేటప్పుడు నాకు 10 లక్షలు ఇవ్వమంటే మీరు ఇవ్వలేదు, అడగడమే తప్పన్నట్లుగా అందరూ కలిసి నన్ను తిట్టారు, కానీ మీరు అడగకపోయినా నేను ఇస్తున్నాను, మీకు నాకు ఉన్న తేడా అదే, ఇలాంటి అవసరం వస్తుందని నా క్రెడిట్ కార్డు కూడా తీసుకొని వచ్చాను, నాది మీలాంటి మెంటాలిటీ కాదు కాబట్టి ఇస్తున్నాను, తీసుకోండి, వెళ్ళి కౌంటర్లో పే చేసి రండి అని చెప్పేసి పిన్ నెంబర్ చెప్తుంది అనమాట. ఇక ఆ కార్డు తీసుకొని వెళ్ళి పరుగున వెళ్ళి డబ్బులు అయితే కట్టేస్తాడు శ్రీకర్. చూడు అవని, నువ్వు ఇల్లు అమ్మేసి మమ్మల్ని రోడ్డును పడేయాలని చూసావు, నేను మావయ్య గారి ప్రాణాలు కాపాడాలనుకున్నాను, నువ్వు చేసిన పని ఏంటో నేను చేసిన పని ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి శ్రేయ అయితే అవనితో మాట్లాడుతుంది అనమాట. ఇక తర్వాత డబ్బులు కట్టిన వెంటనే ఇక డాక్టర్ అయితే వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేసి చెప్తాడు. ఇక డాక్టర్ అయితే సర్లే కానీ మరోసారి ఇలాంటి స్ట్రోక్ వస్తే చాలా ప్రమాదం, ఆయనకి ఒత్తిడి లేకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట. నేను మీ అన్నయ్య ఎక్కడే ఉంటాలి, మీరంతా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అందరినీ పంపిస్తాను అనమాట అవని. ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్న చక్రధర్తో నేను ఇచ్చిన స్ట్రోక్కి మా మామకి హార్ట్ అటాక్ వచ్చింది డాడీ, ఇలాంటి షాక్ ట్రీట్మెంట్లు ఇంకా ఇవ్వాలి డాడీ, ఆ కుటుంబానికి బాధ తప్ప ఆనందం ఉండకూడదని చెప్పేసి చెప్తూ ఉండదు అనమాట. నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న అయితే చెప్పగానే ఈ ఒక్క మాట చాలు డాడీ, వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుంది చూపిస్తా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక ఇంతలో హాస్పిటల్లో రాజేంద్ర ప్రసాద్ అయితే కళ్ళు తెరుస్తాడు. మీకేం కాలేదు డాడీ, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి శ్రీకర్ అయితే చెప్తూ ఉండగానే రే డాక్టర్లు గుండెకి ఆపరేషన్ చేయగలరు కానీ మనసుకు చేయలేరు కదరా, నాకు ఇలా కావడం అనేది నేను ఎక్కువ రోజులు బతకను అని చెప్పడానికి సూచన అని చెప్పేసి చెప్తూ ఉండగానే నో మావయ్య నో, నేను ఉండగా అలా జరగనివ్వను అని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. నాది ఒక్కటే కోరికమ్మా, మన కుటుంబం ముక్కలైపోకూడదు, నా కోరిక నెరవేరుస్తానని నువ్వు అక్షయ్ నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. లేదు మావయ్య, మన కుటుంబాన్ని ఎవరు విడదీయలేరు అని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉంటుంది. కమల్ మంచివాడమ్మా, చాలా అమాయకుడు, భార్యను వద్దనుకున్న వాడి జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నీదేనమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్పగానే అయ్యో ఆ మాట మీరు చెప్పాలా మావయ్య గారు, కమల్ పల్లవేలు కలిసి ఉండేటట్టు నేను చేస్తాను, మీరు టెన్షన్ పడకండి, వాళ్ళు విడిపోయారు మీరు బాధపడొద్దు, ఆయన నేను కలిసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాం, నేను వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను మావయ్య గారు అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటతో అక్షయ్కి అయితే కోపం వచ్చి అక్కడి నుంచి అయితే బయటకైతే వస్తాడు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా, మన కుటుంబాన్ని ఉద్ధరించే బాధ్యత నాది అని చెప్పేసి అవని అనగానే ఉద్ధరిస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక అవని అక్షయ్ దగ్గరికి అయితే రాబోతూ ఉండగానే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, పల్లవిని తీసుకొస్తానని చెప్పేసి నాన్నగారికి మాట ఇచ్చేసావు, నువ్వు నేను పిలిస్తే పల్లవి వస్తుందా, పల్లవిని ఒప్పించినా కూడా కమల్ పల్లవిని రానివ్వడు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. అబ్బే నా గురించి మీకు పూర్తిగా తెలియదు, నేను చెప్తే కమల వింటాడండి, పల్లవిని నేను తీసుకొస్తా కదా,